ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ కూడా లేరు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ఒక్క ప్రజాప్రతినిధిని గెలిపించుకున్నది లేదు. 1-2 ప్రయోగాలు చేసి ఏదో సాధిద్దామని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించినా కోల్డ్ స్టోరేజీలో ఉన్న పార్టీని గట్టున పడేయటం ఎవరి వల్ల కాలేదు. వైఎస్ఆర్ బిడ్డను అంటూ తెగ సొంత డబ్బా వాయించుకున్న షర్మిలారెడ్డి పీసీసీ అధ్యక్షురాలిగా సాధించింది శూన్యం. ఆమె పోటీ చేసిన కడప లోక్సభ నియోజకవర్గంలో గెలుపుకు దరిదాపులకు కూడా రాలేకపోయారు. ఇప్పుడు కూడా మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటారే తప్ప కాంక్రీట్గా షర్మిల చేసిందేమీ లేదు. పైగా షర్మిల వచ్చిన తర్వాత గ్రూపు తగాదాలు ఎక్కువై పార్టీ మరింత కృంగిపోయింది. ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు 2 సమస్యలని ఎదుర్కొంటోంది. మొదటిది షర్మిల నాయకత్వంపై అపనమ్మకం, వ్యతిరేకత. అంతర్గత కుమ్ములాటలతో ప్రజా సమస్యలపై పోరాడలేకపోతున్నామన్న బాధ రెండోది. చాలా కాలంగా షర్మిల ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఆమె సొంత పబ్లిసిటీతో పాటు అన్న జగన్ మీద కక్ష తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీని వినియోగించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. పార్టీలో సీనియర్లను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. దాంతో పార్టీ జనం కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టడంలో పార్టీ విఫలమైందని కొందరు సీనియర్లు ఆవేదన చెందుతోన్న మాట వాస్తవం. గత 5 నెలల్లో రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ 10 అన్యాయాలు, ద్రోహాలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఘాటు విమర్శలు చేయటం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి నుంచి పరిశ్రమ మొదలుకొని లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు, అలాగే ఇతరాత్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ అమరావతికి తరలిస్తూ ఉండటంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి చక్కగా వివరించారు. ఒక విశ్లేషకుడిగా, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తులసిరెడ్డి పోరాడుతూ ఉంటే షర్మిల సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. తులసిరెడ్డి లాంటి మేధావులే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తోన్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఉండాల్సిన నేతలు మాత్రం ఏమీ ఎరగనట్లుగా మౌనం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమది కాదన్నట్లుగా ఉదాసీనత వ్యవహరిస్తున్నారు. షర్మిల కూడా ప్రతిపక్షంగా జగన్ ఏ పనులు చేయాలో చెబుతున్నారే తప్ప తాము చేస్తున్నదేమిటో చెప్పలేకపోతున్నారు. దీనంతటికీ సమిష్టితత్వం లేకపోవటమే కారణమని కూడా చెప్పుకోవాలి. ఎవరికి వారు సొంత పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారే తప్ప అందరూ కలిసి ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఇష్టపడటం లేదనిపిస్తోంది. ఫోకస్ను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. రాజకీయం మొత్తం కూటమి వర్సెస్ వైసీపీగానే సాగిపోతోంది. మధ్యలో తనకంటూ ఒక స్పేస్ వెతుక్కోవటంలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. పైగా స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు ఆ పార్టీని ఎప్పటిలాగే కిందకు లాగుతున్నాయి. నేతల తీరు ఎప్పటికి మారుతుందో అర్థం కాక సామాన్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.